దారిని పోయే తద్దినాన్ని నెత్తిన పెట్టుకోవడం అంటారు. మంత్రుల ర్యాంకులు అట్లాంటిది. నేను ఆల్రెడీ ప్రస్తావించాను. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి అయ్యే. పవన్ కళ్యాణ్కి 10వ స్థానం ఏంటి బాగా కష్టపడుతుంటే అని ఒకళ్ళు, లోకేష్కి 8వ స్థానం ఏంటి ఎవడాడిచ్చింది అనేది, చంద్రబాబు గారికి 6వ స్థానం ఏంటని ఒక సొంత కూటమి వాళ్ళు కూడా తిడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి చంద్రబాబు గారు ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. మంత్రులకి ర్యాంకింగ్ మీద స్పందించారు. టీం వర్క్గా పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయి. అసాధారణ వేగవంతమైన పనితీరు చూపితేనే విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయొచ్చు. అందుకే ఫైళ్ల క్లియరెన్స్లో ర్యాంకులు ఇచ్చాం. ఎవరిని తక్కువ చేయడానికి ర్యాంకులు ఇవ్వలేదు. ఇది పాలనలో వేగం పెంచే ప్రయత్నం. నా స్థానాన్ని కూడా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. మంత్రుల శాఖలో మంచి ప్రతిభ చూపించాలి. ఇది ఇక్కడైనా పోనీ అర్థమయ్యేటటువంటిది ఏదన్నా ఉందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం. టమోటా ధరలు పెరిగినాయి, పడిపోయినాయి. అక్కడ మన దగ్గర ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ 15 రూపాయలు 20 రూపాయలు ఉంటే అక్కడ 2 రూపాయలు 3 రూపాయలు పలుకుతుంది. అప్పుడు మంత్రుల మధ్య సమన్వయం చేసుకున్నారా? వ్యవసాయ శాఖ వాళ్ళు ఆ పంటలకు సంబంధించి తీసుకోవాలి. అట్లాగే దాన్ని మార్కెటింగ్ శాఖ వాళ్ళు తీసుకొచ్చి మనకి అందుబాటులోకి తీసుకురావాలి. అది రైతు బజార్లో. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఫాలోఅప్ చేయాలి. ఇదేమన్నా ఈ 3 శాఖల మధ్యన సమన్వయం ఉందా? మరి ఇంకేంటి అక్కడ లేదు. ఇప్పుడు అటవీ శాఖకి సంబంధించి గంజాయి అక్కడ పట్టుబడుతుంది. ఏది గంజాయి దొరుకుతూ ఉంది. ఇప్పుడు తాజాగా కూడా ఈ 2-3 నెలల్లో కూడా బోల్డ్ అనే చోట్ల గంజాయి దొరికింది. అక్కడ అటవీ శాఖకి సంబంధించిన పని, పోలీస్ శాఖకి సంబంధించిన పని, ప్లస్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన పని. ఎందుకని ఏ ఏరియాలో అవి ఉన్నాయో వాళ్ళకే తెలుసు, పంచాయతీరాజ్ వాళ్ళకి. ఈ మూడింటి మధ్యన సమన్వయం చేసుకుని ఏమన్నా ఆపుతున్నారా? మరి ఇంకేంటి పరిష్కారం అయిపోయినట్టు? లేదు. ఒక పట్టణ ప్రాంతాల్లోనే చూసుకుందాం. ఇంటి దగ్గర చెత్త రోజు ఎత్తాలి. అది తీసుకువెళ్తున్నారా? ఇది ఎవరు చూడాలా? మున్సిపల్ శాఖ చూడాలా? అదే సమయంలో వాళ్ళకి కావాల్సినటువంటి వసతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఎవరు చూడాలా? అడ్మినిస్ట్రేషన్ శాఖ చూడాలా? అంటే అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలోనే ఉంటుంది. ఉట్టి ఒక శాఖలోనే సమన్వయం నడవటం లేదు. ఎక్కడి నుంచి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది? ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ర్యాంకులు ఇస్తున్నాం, లేకపోతే ఏదో ఒక డిఫరెంట్ అని చూపించే ప్రయత్నంలో అనవసరపు తేనె తొట్టను కదిలించుకోవడం అయింది.